వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. మాది బనవాసి. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. ఈ మధ్యనే మధుబాబు అనే వ్యక్తి సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలతో మభ్య పొందాలని చూస్తున్నాడు. నేను మధుబాబు గారికి ఒకటే చెప్తున్నా, మధుబాబు గారు, మీరు 2014లో మీ ఇంటి పక్కల మీ వార్డులో ఎవరనే కూడా నీకు తెలియదు, కానీ కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారి తనయుడు బివి జయనాగేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని యూత్ అని చెప్పి ఎంకరేజ్ చేసి కౌన్సిలర్ సీట్ ఇచ్చి మీకు గెలిపించి మీకు మీ వార్డుకు ఎమ్మిగనూరు పట్టణానికి పరిచయం చేస్తే అన్నం పెట్టిన కుటుంబానికి సున్నం పెట్టి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. నేను చెప్పిందే నిజమైన సోషల్ మీడియాలో ఇట్లే చెప్పకపోతే చూస్తూ ఊరుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తగా నేను ఉండదలుచుకోలేదు. నీవు నిజంగా ప్రజల కొరకే పనిచేసే వ్యక్తివైతే ఆధారాలతో పాటు బయటపెట్టు. ప్రజల కోసం ఈరోజు నిరంతరం నిద్ర లేకుండా కుటుంబాన్ని పక్కన పెట్టి నిరంతరం కష్టపడుతున్న వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించే ప్రశ్న మాలో లేదు. మా పార్టీ సిద్ధాంతాల మేరకు మేము నడుచుకుంటున్నాం. మాది హత్య రాజకీయాలకు ప్రోత్సహించే పార్టీ కాదు. మీరు రెక్కె నిర్వహిస్తున్నారు, నన్ను చంపడానికి వస్తున్నారు, నన్ను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోరంటే నీవు చేసే పనులను చూసి నీలో చెప్పే మాటల్లో నిజాయితీ లేదని చెప్పి ఆ పోలీసు వారు కూడా తెలుసు కాబట్టి నువ్వే స్వయాన చెప్పుకుంటున్నావు. ఈరోజు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ని పరిగణలోకి తీసుకోరా అని చెప్పి. వాళ్ళు ఉండేది పార్టీల కోసం కాదు, పోలీసు వాళ్ళు ప్రజల కోసం. ఎవరికి ఏ అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ అనేది మనకు మొదటి ఆధారం. అట్లాంటి పోలీసు వారిపైన మీరు లేనిపోయినప్పుడు నిందలేస్తున్నారు, నా కేసుని రిజిస్టర్ చేసుకోరు అని. ఏం మాట్లాడుతున్నాను? నీకు ఈరోజు ఈ మీడియా ముందు మాట్లాడాలని అని తెప్పించిన వ్యక్తి ఆ కుటుంబాన్నే ఈరోజు లేనిపోయిన ఆరోపణలతో విమర్శిస్తున్నావు. నీకు రేపు ఎన్నికల్లో నాకు ఎక్కడ కౌన్సిలర్ సీటు ఇవ్వరు అని చెప్పి బుట్టరేనక మెప్పు కోసం ఈరోజు అందరిపైన రాళ్ళు ఎస్కట్టి వెళ్తున్నాం. నిన్ను రెక్కి నిర్వహించాల్సిన పని మా పార్టీకి లేదు, మా కార్యకర్తలకు లేదు. మా పార్టీ హత్య రాజకీయాలు ప్రోత్సహించదు. కానీ నిజం తెలుసుకొని మాట్లాడండి మధుబాబు గారు. సాయం చేసే వ్యక్తిని నిరంతరం విమర్శిస్తావంటే సహించే ప్రశ్నే లేదు. ఎంత దూరమైనా నీ అంతు చూడడానికి వెనకాడబోమని చెప్పి మనవి చేస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. మాది గోవల్దొడ్డి గ్రామం, ఎమ్మిగనూరు మండలం. నేను టీడీపీ పార్టీలో తెలుగు మహిళా కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇటీవల కొంతమంది వ్యక్తులు మా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారైన శ్రీ జయనాగేశ్వర రెడ్డి గారిని, అలాగే కర్నూలు ఉపాధ్యక్షుడు గారైన చంద్రశేఖర్ అన్న గారిని కూడా విమర్శించడం జరిగింది. మధుబాబు గారు 2014లో పార్టీకి పని చేసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించి కౌన్సిలర్గా మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి చేసిన ఆయనను విమర్శించడం మీ ఆత్మసాక్షికే వదిలేస్తున్నాను. మీరు జిల్లా ఉపాధ్యక్షుడైన శేఖర్ అన్న గారిని విమర్శిస్తున్నారు. అదే ఇంతకుముందు మీరు కుటుంబ అవసరాల కోసం అదే శేఖర్ అన్న దగ్గరనే మీరు 25,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఇప్పటి వరకు కూడా తిరిగి ఇచ్చిన బాపతి లేదు. 14 నుంచి 2019 వరకు మీరు కౌన్సిలర్గా ఉండి మధ్యాహ్న భోజన పథకం కూడా ఒక ప్రాథమిక పాఠశాలను మీకు అప్పగించడం జరిగింది. దానిలో భాగంగా మీరు వాళ్ళ దగ్గర కూరగాయల సంవత్సరం పాటు కూరగాయలు తీసుకొని రైతుల దగ్గర వాళ్ళకు ₹1 కూడా ఇవ్వకుండా కూరగాయలు వాడుకొని పైసలు ఇవ్వకుండా ఉండడం వాస్తవం కాదా? అంటే అసత్య ఆరోపణలు కానీ చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మా కూటమి నాయకుల మీద కానీ, మా ఎమ్మెల్యే సార్ గారి మీద కానీ, శేఖర్ అన్న మీద కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిది. లేకపోతే మీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్.